మేమైతే ఈరోజు పార్వతీ కుండలేశ్వర స్వామి దేవస్థానానికైతే వచ్చేసామండి. ముందుగా అయితే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన గుడిని ఆయన ద్వారానే నేనైతే తెలుసుకున్నాను. మరి మీరెలా తెలుసుకున్నారో కామెంట్ చేసేయండి. మనం తెలుసుకోవాలంటే ఈ గుడి కోసం చాలా అద్భుతమైన విషయాలున్నాయండి. బ్రహ్మాండ పురాణంలో గౌతమ మహత్యములో ఈ క్షేత్రం గురించి వ్యాస మహాముని వర్ణించారంటండి. బ్రహ్మదేవుడు కూడా నారదునితో అన్నారంటండి, ఓ నారదా, ముల్లోకములో ప్రసిద్ధమైన కుండలి తీర్థము గురించి నీకు చెప్పేదను వినుము అని ఒక శ్లోకము కూడా చెప్పారు. ఆ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, ఈ తీర్థమున అనేక పవిత్ర నదులు అయితే నివసించి ఉన్నాయి. ఈ తీర్థమును చూచుట వలన కానీ, తాకుట వలన కానీ, స్నానము చేయుట వలన కానీ చేస్తే దైవ దర్శనము వలన కలిగే 10,000 బ్రహ్మహత్య పాపములన్నీ తొలగును అని చెప్పారట. ఎంత అద్భుతం కదా అసలు ఇది. దీనికోసం తెలుసుకోవాలంటే మనం ఇక్కడికి వెళ్ళాలి.